వనపర్తి జిల్లా ప్రభుత్వ బాలుర కళాశాలలో సీఎం కప్ పోటీలు స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి ప్రారంభించారు. డిసెంబర్ 17 నుంచి 21 వరకు జిల్లా స్థాయిలో సీఎం కప్ పోటీలు జరగనున్నాయి. గ్రామీణ మండల స్థాయిలో ప్రతిభ చూపించిన క్రీడాకారులను అభినందించారు. ఓటమి చెందితే ఆగిపోకుండా మరింత పట్టుదలతో పోటీల్లో పాల్గొనాలని చెప్పారు. ఒకవేళ ఇందులో ఎవరైనా ఓటమి చెందినా వారికి ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ మళ్ళీ గెలవడానికి జీవితంలో గెలుపోవటంలో సర్వసాధారణం. ఓడిపోయిన వాడిని తప్పు కాదు, ఆగిపోయిన వాడే తప్పు. ఏదైనా నువ్వు సాధించాలని అనుకున్నప్పుడు అది ఈరోజు మన చేతికి దొరకకపోవచ్చు, కానీ నీ పట్టుదలతో నువ్వు అదే విధంగా ముందుకు పోతే ఖచ్చితంగా అది మళ్ళీ నీ కాళ్ళ దగ్గరకు వస్తుందని ప్రగాఢంగా నమ్మే వ్యక్తిని నేను. రాబోయే రోజుల్లో ఇప్పుడు కోచ్ల కొరత ఏ విధంగా ఉందో మీ అందరికీ తెలుసు. చాలా చోట్ల కోచ్లు దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. మనం కోచ్లను తెచ్చుకోవాలంటే పరాయి దేశం నుంచి తెచ్చుకునే పరిస్థితి ఈ రోజు ఏర్పడుతుంది భారతదేశం. ఆ దుస్థితి పోవాలంటే ఈరోజు భారతదేశానికే కోచ్లను సప్లై చేసేటువంటి ఒక కర్మాగారంగా తెలంగాణ స్పోర్ట్స్ సిద్ధంగా ఉండాలన్న ఆలోచనతో ముఖ్యమంత్రి